రిజర్వేషన్ల పెంపు అని చెప్పిండ్రు. కాంట్రాక్టర్ వీటిలో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వాటికి ఏటా నిధులు ఇస్తామన్నారు. అది కూడా ఎక్కడ అతిగతి లేని పరిస్థితి. ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఐటీడీఏలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడతామన్నారు. అసలు కనీసం ఎక్కడైనా దరిదాపుల్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ? ఈ మాటలు మరి చేతలు వాళ్ళు ఏం చేయరనేటువంటిది మనకు క్లియర్ కట్గా అర్థమవుతున్నది. ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు దయనీయమైన పరిస్థితి. దిక్కు ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వాళ్ళ రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి దిక్కు కనబడుతుంది. కానీ డాంబికాలు మాత్రం బాగానే మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నంటే గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి తప్పుల వల్లనే మేమేం చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక మాయ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతున్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడో చేసినటువంటి ఈ రిజర్వేషన్ తర్వాత వీళ్ళకి రావాల్సినటువంటి వాటా 15.5గా ఇప్పటి వరకు ఉన్నది. జనాభా ప్రతిపాదికన అనేక సంవత్సరాల నుంచి పెరిగినటువంటి దాన్ని ఆధారం చేసుకుంటే ఈరోజు కేసీఆర్ గారు గతంలో ప్రకటించారు 2022 సంవత్సరంలో ఖచ్చితంగా దళితుల యొక్క సంఖ్య పెరగాలి, వాళ్ళ పర్సంటేజ్ పెరగాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మేము తిరిగి అధికారంలోకి వస్తే 19% చేస్తామని చెప్పినారు. వీళ్ళు కూడా 18% చేస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు డిస్కషన్ లేదు, దాని మీద ఆలోచన కూడా లేదు. తర్వాత మీరు అన్నట్టు ఐటీడీఏలను అభివృద్ధి చేస్తామన్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామన్నారు. అసలు ఆలోచన ఉంటే కదా. అదేవిధంగా దళితులకు ఏవైతే అడవి చట్టాన్ని ఇంకా పటిష్టం చేసి అడవి భూములన్నీ కూడా వాళ్లకు ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేమేం గుంజుకున్నామట, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారట. గుంజుకున్నాడు ఎక్కడిది, తీసుకొచ్చి ఇచ్చాడు ఎక్కడ? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి కూడా గ్రామాలలో 20 గుంటలు కావచ్చు, ఎకరం కావచ్చు, ఒక 2 ఎకరాలు కావచ్చు, మించకుండా ఉన్నటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి, వేల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు పట్టా ఇప్పించండి. పట్టా ఇప్పిస్తే వాళ్ళకు పథకాలు కూడా అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దళితులకు నిజంగా కూడా ఇల్లు కట్టించాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆలోచించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేకుండా మొత్తం ప్రభుత్వ ఖర్చుతోటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలనే ప్రయత్నం జరిగింది. కొంత జరిగింది, పట్టణ ప్రాంతాల్లో కొంత జరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో కొంత జరిగింది. కొంత సమయం గడిస్తే మొత్తం పూర్తి స్థాయిలోనే మనకు బడ్జెట్స్ అందుబాటులో ఉంటే మొత్తం అందరికీ కూడా ఇల్లు కట్టే అవకాశం ఉండే కావచ్చు. దాన్ని మీరు రూపుమాపాలనే ఉద్దేశంతో మేము 6 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఇల్లు కట్టుకోవడానికి చెప్తారు. ఇప్పటి వరకు దానికి అతి గతి లేదు. ఇందిరమ్మ ఇళ్ళ పేరట మొన్నటిదాకా హడావుడు చేసిండ్రు. ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టరా? ఒకవేళ కట్టేటోళ్ళు ఉంటే దానికి బడ్జెట్లో మీరు పెట్టిన డబ్బులు ఎంత, అది సాధ్యమవుతుందా కాదా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితమైన మోసం.